ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి కాపాడుకుందాం. శ్రేష్ఠులు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పాదల కొందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, శ్రేష్ఠులు అనే మాట మా జీవితంలో మాకు అద్భుతాన్ని చేస్తూ మా కుటుంబాన్ని దీవించబోతున్నావు. శ్రేష్ఠులు అనే మాట ద్వారా మా జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చమని, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని మా పట్ల మీరు నెరవేర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 30:11 శ్రేష్ఠులము. మనమందరము కూడా దేవుని యొక్క విషయంలో శ్రేష్టమైన వారము, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నాం. దేవుడు చెప్తున్న మాట ఈరోజు, క్రీస్తుని కలిగినటువంటి మనమందరము కూడా మనము నీవును ఎలాంటి పరిస్థితిలో ఒకవేళ ఆందోళన భయముతో జీవితములు గడిపినా కూడా మనుషులు నిన్ను ఏమీ చేయలేరు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి నీ ఆందోళనను భయమును దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. దేవుని యొక్క మాటలో, ఈ సృష్టిలో ప్రతి అల్పమైన విషయాన్ని కూడా దేవుడు పరిశీలించే దేవుడు. ఆయన హృదయాంతరంగంలో నెరిగినటువంటి గొప్ప దేవుడు. నీ హృదయంలో మంచి ఆలోచించినట్లయితే మంచి కార్యాలు చేస్తారు. నీవు చెడ్డది ఆలోచించినట్టే చెడ్డ కార్యాలు జరుగుతాయి. దేవుడు అల్పమైన విషయాలను, చిన్న చిన్న విషయాలు కూడా ఆయన పరిశీలిస్తూ చూస్తున్నటువంటి దేవుడు. నన్నెవరు కూడా పరిశీలించట్లేమని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ గృహంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రతి పరిశీలన చేస్తూ నీకు కావలసింది కూడా ఆయన నెరవేర్చే దేవుడు. మీరు అనేకమైన వారి కంటే, పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు. దేవుని యొక్క ప్రియ కుమార్తె, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మనమందరము కూడా అనేక వారి అందుకుంటూ అందరికంటే మనము శ్రేష్టమైన వారము. దేవుడు చెప్తున్న మాట, దేవుడు తన యొక్క శిష్యులకు ఏది అవసరమో ఏమి చేయాలో దేవునికి అన్నీ తెలుసు, ఆయన చూసుకుంటాడు. దేవుడు చెప్తున్న మాట ప్రకారం ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ గృహంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, నీకు ఏది అవసరం ఉందో దేవుణ్ణి అడుగు, దేవుడు చేస్తాడు. క్రీస్తులో ఆయన యందు నమ్మకం కలిగి విశ్వాసము కలిగి ప్రతి శోధన నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి దావీదు గొల్యాతు విషయంలో, గొల్యాతు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా భయపడిస్తున్నారు. సౌలు ఏమీ చేయలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. చూడండి, ఇక్కడ దేవుడు దావీదును అభిషేకించాడు, దావీదుతో మాట్లాడాడు, దేవుడు అద్భుతాన్ని చేసి ఉన్నాడు. చూడండి, గొప్ప కార్యం ఇది. దావీదు గొల్యాతును చంపినటువంటి శక్తి, దావీదు గొల్యాతును చంపి ఉన్నాడు. అలాంటి శక్తి దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు చూడడానికి చాలా చిన్నవాడిగా పొట్టివాడిగా ఉన్నప్పటికీ కూడా గొల్యాతు యొక్క ఆ దృఢ శరీరమును చూసి అతన్ని చూసి భయపడలేదు, మనుషులకు భయపడలేదు. దావీదు దేవునికి మాత్రమే భయపడి ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎవరి విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. దేవుడు గొప్ప కార్యాన్ని దావీదుకు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు 1 పేతురు 5:8-9 చూసినట్లయితే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందును ఏ విధమైన శ్రమలు నెరవేరుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణిగా చేసి స్థిరపరిచి బలపరచును. నీకున్నటువంటి శ్రమను, బాధను, బలహీనతలను చూసి ఇంకా ఎంతకాలము అని బాధపడుతున్నావు. కొంచెము కాలమే నీకు శ్రమ, కొంచెము కాలమే నీకు వేదన, కొంచెమే, ఇక నువ్వు ఓపిక పట్టుకో, దేవుడు నీకు అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు దావీదు అభిషేకించినటువంటి ఆ దేవుడు గొల్యాతును చంపే శక్తిని ఇచ్చాడు. దేవుడు లేడు అనేటువంటి అన్నవారికి దేవుడు ఆయన అద్భుతాలు చేస్తాడు. కొందరు దేవుని నమ్ముకొని కూడా బాప్తిసము తీసుకొని కూడా
కొన్ని కష్టాలు వచ్చినట్లయితే దేవుడు అనేవాడు ఉంటే దేవుడే లేడు అనేటువంటి ప్రజలకు దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పినటువంటి గొప్ప దేవుడు. మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదలు వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, మరి నా బాధలను తీసివేస్తాడు అనేటువంటి శ్రేష్టమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రియ కుమార్తె, కుమారుడా, ఈరోజు నువ్వు శ్రేష్టమైన దానవు. ఏ రోజు కూడా నువ్వు దేవుణ్ణి అసూయించకుండా దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నావు కనుక ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నీ యొక్క శత్రువులు, నీ ఇంటి వారు నిన్ను హింసిస్తూ ఉన్నప్పటికీ దేవుడే నీ పట్ల నువ్వు శ్రేష్టమైన దాని కనుక న్యాయమును జరిగించబోతున్నాడు. దేవుడు నీ పక్షమున ఆయన కదలబోతున్నాడు, నీ పక్షమున ఆయన యుద్ధము చేయబోతున్నాడు. మరి ఆ గొల్యాతు దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నాడు. మరి దేవుడు చేసిన అద్భుతము దావీదు ద్వారా గొప్ప కార్యము జరిగినట్లుగా నిన్నెవరైతే హింసిస్తున్నారో, నిన్నెవరైతే వేదనపరుస్తున్నారో, నీ సంఘానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నాడో దేవుడు దావీదు వలె నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన లేపునుగాక. దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ శ్రమలు కొంచెం కాలం వరకే. నువ్వు శ్రేష్ఠుడవు, నువ్వు శ్రేష్ఠురాలవు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. వాక్యం నమ్మినటువంటి ప్రతి బిడ్డకు దేవుడు వారికి భయాన్ని తొలగించి వారి కుటుంబం మీద ఆశీర్వాదం ఉంచునుగాక. స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు ప్రభా. ఈ వాక్యము ద్వారా అనేకులకు తండ్రి శ్రేష్టమైన వారము కనుక ఎలాంటి భయము, ఆందోళనలు చెందకుండా క్రీస్తు యందు నమ్మకము కలిగి నీ ఆత్మచేత నింపబడినట్లుగా సహాయము చేయమని ప్రతి బిడ్డకు వారి యొక్క భయాన్ని తొలగించి వారి కుటుంబంలో ప్రతి ఒక్క కష్టాలు మీరు తీసివేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.